రష్యా భూభాగంలోకి యుక్రెయిన్ రోజురోజుకు చొచ్చుకుపోతోంది. కుర్స్క్ రీజియన్లోని 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని తాము సొంతం చేసుకున్నామని యుక్రెయిన్ దళాలు చెబుతున్నాయి. యుక్రెయిన్ దళాలను అడ్డుకుంటున్నామని రష్యా వెల్లడించింది. క్షిపణులు, డ్రోన్లతో పాటు Su-34 బాంబర్తో దాడి చేసినట్టుగా మాస్కో వెల్లడించింది. ఈ దాడుల్లో సుమారు 1600 మంది యుక్రెయిన్ సైనికులు చనిపోయినట్టుగా తెలిపింది. అందుకు సంబంధించిన కొన్ని దృశ్యాలను రష్యన్ రక్షణ శాఖ విడుదల చేసింది. అయితే ఈ దాడుల్లో ఏ దేశం చెబుతున్నది నిజం? యుక్రెయిన్ నిజంగా 1000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చేజిక్కించుకుందా? రష్యా 1600 మంది సైనికులను చంపేసిందా? అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? వాట్ ది స్టోరీ? ఉక్రెయిన్ యుద్ధం రష్యాకు మారిందా? కుర్స్క్ ఆక్రమణపై పుతిన్ ఎలా స్పందిస్తారు? యుద్ధాన్ని ఆపాల్సిన సమయం వచ్చిందా? ఉక్రెయిన్ యుద్ధం తీవ్రస్థాయికి చేరుతోంది. రష్యా భూభాగంలోకి ఎంట్రీ ఇచ్చి ఉక్రెయిన్ తప్పు చేసిందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తాజాగా సొంత విదేశీ నిఘా సంస్థ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చర్యలు పిచ్చివంటూ ఆరోపించింది. రష్యాకు చెందిన కుర్స్క్ రీజియన్లోకి కీవ్ బలగాలు వెళ్లడంతో యుద్ధం తీవ్రతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా రష్యా సైతం డేంజరస్ వార్నింగ్స్ ఇస్తోంది. వాస్తవానికి వారం రోజుల క్రితం పశ్చిమ రష్యాలోని కుర్స్క్ రీజియన్లోకి సరిహద్దు దాటి ఉక్రెయిన్ సైన్యం ప్రవేశించింది. ఇప్పటి వరకు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగాన్ని సొంతం చేసుకున్నట్టు ఉక్రెయిన్ దళాలు ప్రకటించాయి. ఇదే నిజమైతే యుద్ధంలో ఉక్రెయిన్ భారీ విజయం సాధించినట్టే. ఈ విజయాన్ని కీవ్ ఎంతకాలం నిలుపుకుంటుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఉక్రెయిన్ సైన్యాన్ని తరిమేసేందుకు రష్యా యాక్షన్ స్టార్ట్ చేసింది. సరిహద్దుల దిశగా మాస్కో భారీగా బలగాలను పంపుతోంది. ఇప్పటికే 10,000 మంది పౌరుల్ని రష్యా ఖాళీ చేయించింది. ఉక్రెయిన్ తమ భూభాగాలను ఆక్రమించడంపై ప్రతీకారం తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. అయితే రష్యా రివెంజ్ ఎలా ఉండబోతోంది? రష్యా రెస్పాన్స్ ఎంత ఘోరంగా ఉండనుంది అన్న ప్రశ్నలే ఇప్పుడు ఉక్రెయిన్ బలగాలను వణికిస్తున్నాయి. కుర్స్క్లో 1000 చదరపు కిలోమీటర్లను తమ బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్ కమాండర్ ప్రకటించారు. నిజానికి ఉక్రెయిన్ వేలాది మంది సైనికులను కుర్స్క్ ప్రాంతానికి పంపినట్టు ఆ దేశ కమాండర్ చెప్పారు. అయితే ఈ ఆపరేషన్లో భాగంగా 2 డజన్లకు పైగా రష్యన్ పట్టణాలను, గ్రామాలను స్వాధీనం చేసుకున్నట్టు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. ఇక కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ రష్యన్ బలగాల మధ్య భీకరమైన పోరాటం జరుగుతోంది. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసిన అనంతరం క్షిపణులు, డ్రోన్లు, వైమానిక దాడులతో రష్యన్ దళాలు విరుచుకుపడ్డాయి. కుర్స్క్లో ఉక్రెయిన్ దళాలను అడ్డుకున్నట్టు రష్యన్ సైన్యం ప్రకటించింది. రష్యన్ వార్ బ్లాగర్ల ప్రకారం ఉక్రెయిన్ బలగాలు మరిన్ని రష్యన్ భూభాగాలపై నియంత్రణ కోసం ఎత్తునిస్తున్నాయి. అయితే రష్యా మాత్రం భారీగా సైన్యాన్ని తరలిస్తోంది. భారీగా ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఉక్రెయిన్ ఆక్రమణను అడ్డుకునేందుకు దారుణమైన చర్యలు తీసుకుంటున్నది. ఈ దాడుల్లో భారీగా సైనికులు, నేటో వాహనాలను ఉక్రెయిన్ కోల్పోయింది. రష్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఫుటేజీ ప్రకారం సుఖోయ్ Su-34 బాంబర్తో రష్యా దాడులు చేసింది. రష్యన్ పదాతి దళం సైతం ఉక్రెయిన్ సైన్యంపై దాడి చేస్తోంది. రష్యన్ అంచనాల ప్రకారం 1600 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారు. అలాగే నేటో మిత్ర దేశాలు పంపిన ఆయుధాలు, పరికరాలను కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో కుర్స్క్లో ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ కు భారీ మూల్యం చెల్లించుకుంటోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉక్రెయిన్ సైనికుల వాదన మరోలా ఉంది. కుర్స్క్ ఆపరేషన్ లక్ష్యం రష్యన్ భూభాగాన్ని సొంతం చేసుకోవడమే. దీన్ని బేరసారాలకు ఉపయోగించాలని కీవ్ భావిస్తోంది. అంతేకాదు డాన్బాస్ రీజియన్లోని రష్యన్ దళాలను మళ్లించేలా మాస్కోపై ఒత్తిడి తేవడానికి ఇది ఒక ఎత్తుగడ. ఈ ప్రయత్నంలో ఉక్రెయిన్ సక్సెస్ అయింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని రష్యన్ దళాలు ఇప్పుడు కుర్స్క్ ప్రాంతం వైపు కదులుతున్నాయి. అయితే కుర్స్క్లో ఉక్రెయిన్ పోరాటం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. తూర్పు ఉక్రెయిన్ భూభాగంలో భారీగా సైన్యాన్ని రష్యా మోహరించింది. డాన్బాస్లో కోల్పోయిన భూభాగాలను స్వాధీనం చేసుకోవడంలో ఉక్రెయిన్ విఫలమైంది. నేటో దళాలు సాయం చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ కన్నేసింది. అందులో భాగంగానే తమ సైన్యాన్ని సరిహద్దులు దాటించి రష్యాకు పంపింది. అయితే శక్తివంతమైన రష్యన్ సైన్యం దాడిని ఉక్రెయిన్ తట్టుకోగలదా? ఎందుకంటే రష్యాకు భారీగా మిత్రులు సాయం చేస్తున్నారు. తాజాగా కుర్స్క్లోకి రష్యన్ సైన్యంతో పాటు చెచెన్ సైన్యం కూడా పోరాడుతున్నట్టు తెలుస్తోంది. అకామత్ అనే చెచెన్ బెటాలియన్ యుద్ధంలో పోరాడుతోంది. దీనికి సంబంధించిన ఫుటేజీని చెచెన్ నాయకుడు రంజన్ కదిరోవ్ విడుదల చేశారు. కుర్స్క్లో సుజ్జా పట్టణం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ రష్యన్ పట్టణం ఎవరి నియంత్రణలో ఉందో స్పష్టంగా తెలియడం లేదు. 2 రోజుల క్రితం ఉక్రెయిన్ సైనికుడు ఓ వీడియోను విడుదల చేశారు. షుజ్జా రష్యా నియంత్రణలో లేదని చెప్పాడు. అంతేకాదు అక్కడ రష్యన్ దళాలు కూడా లేవని వెల్లడించారు. అయితే ఇది ఎంతవరకు నిజమనేది మాత్రం తెలియడం లేదు. దీనికి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలు లేవు. కుర్స్క్ దాడి వీడియోలను ఉక్రెయిన్ చిత్రీకరిస్తోంది. కుర్స్క్లో ఉక్రెయిన్ బలగాల విషయాన్ని అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. కుర్స్క్ ఆపరేషన్ తమ భద్రతకు సంబంధించిందని వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న పాశ్చాత్య దేశాలు నేరుగా రష్యాతో యుద్ధానికి దిగకుండా చర్యలు తీసుకుంటున్నాయి.
అంటున్నారు. నిజానికి ఉక్రెయిన్ సైన్యం రష్యాలోకి ఎంట్రీ ఇవ్వడాన్ని చాలా దేశాలు ఆశ్చర్యపోయాయి. ఈ ఆపరేషన్తో ఉక్రెయిన్ చాలా స్పష్టంగా ఉంది. భవిష్యత్తులో శాంతి చర్చలకు కుర్స్కును ఆయుధంగా వాడుకునేందుకు యత్నిస్తోంది. ఒకవైపు రష్యా ఎదురుదాడికి దిగుతున్నది. మరోవైపు కుర్స్క్ నుంచి ఇప్పుడు ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకునే దిశగా ఉక్రెయిన్ సైన్యం అడుగులేస్తోంది. అయితే రష్యా వద్ద భారీగా సైన్యం ఉంది. ఉక్రెయిన్ సైన్యాన్ని చుట్టుముట్టడం మాస్కో సేనలకు పెద్ద కష్టమేమీ కాదు. అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ ప్రకారం రష్యా దళాలు డొనెట్స్క్ రీజియన్లో మరింత ఉక్రెయిన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇది రష్యన్ అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాన విజయం. వాస్తవానికి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం పుతిన్ కోరిక. ఇక పాశ్చాత్య దేశాల నుంచి మద్దతు పొందేందుకు ఉక్రెయిన్ క్రాస్ బార్డర్ ఆపరేషన్ చేపట్టినట్టు రష్యా చెబుతోంది. భారీగా సైనిక సాయం రాబట్టుకునేందుకే ఈ ఎత్తుగడ అంటూ మాస్కో విమర్శిస్తోంది. ఉక్రెయిన్ ఆటలను సాగనివ్వమని క్రెమ్లిన్ స్పష్టం చేస్తోంది. అయితే ఉక్రెయిన్ మాత్రం యుద్ధాన్ని ఆపేందుకు ఈ దాడి చేపట్టినట్టు చెబుతోంది. నిజానికి యుద్ధం ఆపేందుకు ఇరు దేశాలపై ఒత్తిడి పెరిగింది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య చేపట్టింది. ఈ యుద్ధం 2 రోజుల్లోనే ముగిస్తామని రష్యా భావించింది. పెద్ద ఎత్తున సైన్యాన్ని సమీకరించింది. అయితే పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు మిలిటరీ సాయం అందించడంతో 2.5 ఏళ్లుగా ఈ యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకు రష్యా 18% ఉక్రెయిన్ భూభాగాన్ని సొంతం చేసుకుంది. వారం రోజుల క్రితం రష్యాలోని కుర్స్క్ రీజియన్లో ఉక్రెయిన్ దళాలు ఆకస్మిక దాడి జరుపుతోన్న సమయంలోనూ డొనెట్స్క్ లో రష్యన్ దళాలు మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. అమెరికా, యూరోపియన్ దేశాలు వేల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు ఇస్తున్నా రష్యాను మాత్రం ఉక్రెయిన్ అడ్డుకోలేకపోతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్ లో అత్యంత తీవ్రమైన యుద్ధం ఇదే. ప్రస్తుతం ఈ యుద్ధం విషయంలో అటు మాస్కో ఇటు కీవ్ బలగాలు అలసిపోయాయి. ఈ యుద్ధం ఇంకెన్నాళ్లు సాగుతుందో క్లారిటీ లేకపోయినా యుద్ధంతో కలుగుతున్న నష్టాలను ఇరు దేశాలు భరించలేకపోతున్నాయి. బహిరంగ చర్చలకు ఇరు దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నా సాధ్యమయ్యే మార్గాల విషయంలో మాత్రం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉక్రెయిన్ కుర్స్క్ దాడి కొనసాగొచ్చు. మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవచ్చు. అదే సమయంలో పుతిన్ కూడా తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. కానీ చర్చలకు రావాలంటూ ఇరు దేశాలపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఇప్పుడు అందరి దృష్టి రష్యాపైనే ఉంది. మరి ఉక్రెయిన్ రెచ్చగొట్టడంపై పుతిన్ ఎలా స్పందిస్తారు అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.